హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. యాక్చువల్గా అంటే ఈస్టర్న్ బ్లూ బర్డ్ ఎలా గీయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క పెన్సిల్ నేను చేంజ్ చేస్తూ నీట్గా అసలు ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే ఎలా అవుట్లుక్ వస్తుంది అనేది నీట్గా నేను స్టెప్ బై స్టెప్ తీసుకొని చేయడం జరిగిందనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ స్కెచ్ తీసుకున్నాను, స్కెచ్ వేసుకొని చేస్తున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఐకి వచ్చేసి నేను బ్లాక్ వాడుతాను. మ్యాక్సిమం ఐస్కి వచ్చేసి బ్లాకే వాడతారు కదా, బ్లాక్ షేడ్ అనేది నేను వాడుతున్నాను. అలాగైతే నోస్ కూడా వచ్చేసి బ్లాక్ కూడా వాడతాము. అంటే ఇక్కడ మనకు రిఫరెన్స్ డయాగ్రామ్లో వచ్చేసి మనకు బ్లాక్ ఉంటుంది అనమాట. రిఫరెన్స్ డయాగ్రామ్ తీసుకొని మనం చేస్తున్నాం అనమాట. అది ఎలాగా గీయాలి అసలు కొంతమంది చాలా నీట్గా వేస్తారనమాట. అసలు అంత రియలిస్టిక్గా చేయగలుగుతారు. బట్ ఏంటంటే వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది మనకు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఓకేనా, మ్యాక్సిమం అంటే అందరూ ఏంటంటే చేయగలుగుతారు, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఓకే, పర్లేదు అంటే. బట్ నా టాలెంట్ ఏంటంటే నాకు రియలిస్టిక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక డయాగ్రామ్ అయినా సరే, ఒక ఎక్విప్మెంట్ అయినా సరే, ఒక అంటే నీట్గా రియలిస్టిక్గా క్రియేట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. ఓకేనా, బట్ నాకు అవుట్లుక్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. ఓకేనా, ఎక్కడ ఏ షేడ్ వాడాలి, ఎలా వాడాలి, ఏంటి అనేది మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, నేను బ్లూ పెన్సిల్ వాడుతున్నాను. బ్లాక్ ఎక్కడైతే బ్లాక్ షేడ్ ఉందో అక్కడ బ్లాక్ షేడ్ అప్లై చేసిన తర్వాతనే నేను బ్లూ షేడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ చూడండి, మళ్ళీ నేను పెన్సిల్ ఎరేజర్ కూడా వాడాను అనమాట. ఎరేజర్లో మనకు చాలా టైప్స్ ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి మామూలు ఎరేజర్ అంటే మనకు వచ్చేసి లబ్బర్ అని అంటాం కదా మన తెలుగులోన. అలాగే నేను మనకు వచ్చేసి ఎరేజర్, మనకు పెన్సిల్ ఎరేజరు, ఎలక్ట్రిక్ ఎరేజరు, మోనోటోబో ఎరేజర్ అని ఇలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే వాటి మనకు ఎక్కడెక్కడైతే ఎలా అయితే ఎరేజ్ చేసుకోవాలో, ఎలా లైటింగ్ని ఎలా రిఫ్లెక్ట్ చేయించాలో అనేది మనకు నీట్గా, అంటే ఎరేజర్స్ కూడా మనకు చాలా ఉపయోగిస్తాయి అనమాట. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. కానీ ఎరేజర్ చాలా బాగుంటుంది అనమాట. ఎరేజర్ మనకి ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే ఎరేజర్ లేకుండా కూడా వర్క్ చేస్తారు. అంటే వాళ్ళ స్కిల్ అది అనమాట. ఎరేజర్ లేకుండా వాళ్ళకు అంత ప్రాక్టీస్ చేశారు, అంత అంటే అవుట్లుక్ అనేది చూపించగలుగుతున్నారు. బికాజ్ ఆఫ్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ అనమాట. వాళ్ళకి ప్యాషన్గా చేయడం వర్క్ని, అలాగా అంటే ఎక్కువ టైం వర్క్తోనే స్పెండ్ చేయడం. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చేసి ఎరేజర్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఒక లైన్ గీసినా కూడా వాళ్ళకి ఏంటంటే అంత స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. అది ఆర్టిస్ట్ యొక్క అంటే రియలిస్టిక్ అంటే లెజెండ్ ఆర్టిస్ట్లు అంటారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేము అనమాట. నేను ఆర్టిస్ట్ని, నేను లెజెండ్ ఆర్టిస్ట్ అని చెప్పలేను. అసలు అంటే నేను ఐఎమ్ అప్కమింగ్ ఆర్టిస్ట్. నేను ఇంకా లెర్నింగ్ ఆర్టిస్ట్ అనమాట. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకునే చాలా ఉంది నాది. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇది నాది చాలా బేసిక్ అనిపిస్తుంది. ఇంకా నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. చూడండి, నేను వచ్చేసి బ్రౌన్ షేడ్ వాడుతున్నాను అనమాట, లైట్ బ్రౌన్ షేడ్. వచ్చేసి బ్రౌన్ షేడ్కి వచ్చేసాను. బ్రౌన్ షేడ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోతుంది. నేను లేయర్ బై లేయర్ నేను అప్లై చేస్తాను అనమాట. ఏదైనా సరే నేను డైరెక్ట్గా డార్క్ షేడ్ ఉంది కదా, ఇక్కడ డార్క్ నేను అప్లై చేయను అనమాట. ఎందుకంటే అలా అప్లై చేసాను అనుకో, ఆ ఏరియాలో మనకి ఏంటంటే మిగతా ఏరియాస్ ఆ ఏరియా నువ్వు డార్క్ షేడ్ ఇచ్చేసావు అనుకో, మిగతా ఏరియాస్ కూడా అంతే డార్క్ షేడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు లేయర్ బై లేయర్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా అంటే ఎక్కడ డార్క్ అనేది ఎక్కడ డార్క్ రావాలి, ఎక్కడ లైట్ డార్క్ రావాలి, ఎక్కడ మీడియం డార్క్ రావాలి, ఎక్కడ థిక్ అంటే ఓవర్ డార్క్ రావాలని మనకు కన్ఫర్మ్ అంటే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట లేయర్ బై లేయర్ ఇస్తే. మీరు డైరెక్ట్గా ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ డార్క్ వచ్చేద్దామని అలా చేస్తారనుకోండి, డయాగ్రామ్ అనేది సేపు అవుట్ అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ పోతుంది, అసలు ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ రాదనమాట ఇంకా మళ్ళీసారి చేయడానికి పోతే. అందుకని మీరు ఏంటంటే లేయర్ బై లేయర్గా కలర్స్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ డార్క్ ఉంది కదా అని డార్క్ పెట్టేసి డార్క్ అప్లై చేయకండి. నేను చూడండి, లేయర్ బై లేయర్గా ఇది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. బ్రౌన్ వాడుతున్నాను, బ్లాక్ వాడుతున్నాను, బ్లూ వాడుతున్నాను. చూడండి, మీకు క్లియర్ కట్గా నేను చూపించగలుగుతున్నాను ఇక్కడ. యాక్చువల్గా నాకు ఇది డయాగ్రామ్ చేయడానికి నాకు వచ్చేసి 3.5 hours, మ్యాక్సిమం 4 hours పట్టింది నాకు. లేయర్ బై లేయర్ ఇచ్చుకుంటూ నేను ఏంటంటే ఎక్కడ డార్క్ షేడ్ వేయాలి, ఎక్కడ లైట్ షేడ్ చేయాలి అని క్లియర్ కట్గా నేను చేయడం జరిగింది అనమాట. అంతా అంటే స్టడీ చేశాను అనమాట. అంత స్టడీ చేస్తూ చేశాను అనమాట అంతా. అందుకని నాకు అంత టైం పట్టింది. అందుకని అంటే యాక్చువల్గా అంటే ఒక డయాగ్రామ్ రియలిస్టిక్గా రావాలంటే అంత టైం కన్ఫర్మ్ పడుతుంది. ఎందుకంటే
అంతే మనకంత టైం కన్ఫర్మ్ అవసరం డయాగ్రామ్కి అనమాట. నువ్వు తక్కువ టైంలో చేయగలుగుతానని ఇంత రియలిస్టిక్గా చేయగలుగుతానంటే ఆ, నా పాసిబుల్, బట్ నాట్ అండ్ పాసిబుల్ అని చెప్తాను. బట్ అంటే అంత రియలిస్టిక్గా అంత తక్కువ టైంలో చేయడం ఇంపాసిబుల్. కొంతమంది అంటే లెజెండ్ ఆర్టిస్టులకు వాళ్ళకి పాసిబుల్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎక్కడ ఎలా చేయాలనేది వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వాళ్ళ స్కిల్ అనేది ఉంటుంది అనమాట. టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ టెక్నిక్స్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు అనమాట. చూడండి ఎంత రియలిస్టిక్గా వచ్చింది చూడండి. మీరు యాక్చువల్గా ఏంటి, మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఎవరికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం నచ్చే ఉంటుంది డయాగ్రామ్. ఓకేనా, ఇలాంటివి చాలా వీడియోలు చేయగలుగుతాను అనమాట. యాక్చువల్గా ఇది నాది సెకండ్ వీడియో. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, బట్ అంత నాకు ఇది వ్యూస్ రావట్లేదు. బట్ ఈ వీడియోకి నేను కొద్ది వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అంత రియలిస్టిక్గా చేయగలిగాను అనమాట. ఓకే, అంటే నా సెల్ఫ్ నేను చెప్పుకోవడం కాదు, బట్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చూడండి, నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా, మీకు నెక్స్ట్ డయాగ్రామ్ ఏది వేయాలని కూడా కామెంట్ పెట్టండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ డయాగ్రామ్ వేయడానికి. ఇంకోటి ఏంటంటే, నాకు ఏదైనా సరే డయాగ్రామ్ నచ్చితే కన్ఫర్మ్ నేను అది వేయడానికి ట్రై చేస్తాను అనమాట 100%. ఓకే.